నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ. జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడుతూ ఒక ఆడియో లీక్ అయింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈ ఆడియో ఆయనకి సంబంధించిన ఆడియో అంటూ బయటకు వచ్చింది. చాలా వైరల్ గా మారుతోంది. చాలా చాలా విపరీత ధోరణిలో ఆయన మాట్లాడటం జరిగింది. ఆ ఆడియో నాది కాదు అంటే ఆయన ఒక వీడియో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఫ్యాన్స్ కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా. అసలు అంతలా మాట్లాడడానికి గల కారణం ఏమిటి? ఏమిటి ఈ అంశాన్ని ఎలా చూస్తారు మీరైతే? మీకు సినిమా నేపథ్యం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుడు అంటే అభిమానులు అంటే వీళ్ళు తెలియదు, వీళ్ళకి ఈ పొలిటికల్ గేమ్ వీళ్ళకి తెలియదు కాబట్టి అభిమానులు అనవసరంగా ఆవేశపడి చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు అని నేను అంటున్నాను. పొలిటికల్ గేమ్ ఏమైనా ఉందా దీని వెనకాల? 100% పొలిటికల్ గేమే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు అంతా కూడా రాష్ట్ర రాజకీయాలను చూస్తే కనుక డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతే కనిపిస్తుంది. అంటే ఈ సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళకి చిచ్చులు పెట్టేసి ఒకళ్ళకి పడకుండా చేసి, ఎందుకంటే ఎంత కాదనుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ నందమూరి ఫ్యామిలీకి తాతగారు స్థాపించిన టీడీపీ పార్టీకి చెందిన మనిషే. సో ఎక్కడికక్కడ ఇప్పుడు ఆ పార్టీకి ఒక విధంగా చూస్తే ఆయన బలం కూడా ఉంటుంది. తాతగారు వారసుడిగా ఉండి తను నటుడిగా మంచి పేరు తెచ్చుకొని ఉండి ఫ్యూచర్లో తను ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. వెళ్ళే ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ వాళ్ళంతా కలిసి ఒక ఫ్యామిలీ. ఓకే, తాత్కాలికంగా ఏమన్నా విభేదాలు ఉన్నా వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇదేంటంటే ఎవరో ఒక ఎమ్మెల్యే ఏదో పెట్టాడు అని చెప్పి మాట్లాడాడని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఇచ్చంటే వాళ్ళు 5 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు పెంచి పోషించిన పెద్ద మనుషులు గత ప్రభుత్వంలో ఉండి ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పురంధేశ్వరి గారిని కానీ లేకపోతే బాలకృష్ణ కానీ అన్న మాటలు మరి వాళ్ళు మర్చిపోతారా? వాళ్ళు మర్చిపోరు కదా. సో వాళ్ళ మనసులు గాయాలయ్యాయి. ఇదంతా పొలిటికల్ గేమ్, మూడో వ్యక్తి ఆడే గేమ్. ఇందులో ఎన్టీఆర్ తప్పు కానీ లేకపోతే టీడీపీ పార్టీ తప్పు కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యే తప్పు కానీ జూనియర్ ఎన్టీఆర్ తప్పు కానీ ఏమి ఉండదు. చిన్న అవకాశం దొరికితే డివైడ్ అండ్ రూల్ అని చేసేస్తున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం మౌనంగా ఉంటే ఉత్తమంగా ఉంటుంది. లేనిపోని అవాకులు చవాకులు పేలినందువల్ల కోతిపుండు బ్రహ్మరాక్షసులాగా చిలికి చిలికి గాలి అనేట్టుగా చిన్న విషయం చాలా పెద్దదిగా మారుతుంది. దానివల్ల మీరు అభిమానించే హీరోకి డ్యామేజ్ అవ్వచ్చు, లేదా ఆయన నిజంగా మాట్లాడుంటే ఆయన అభిమానించే పార్టీకి డ్యామేజ్ అవ్వచ్చు. కనుక ఎవరైనా సరే ఈ సమయంలో కొంచెం నోటిని అదుపులో పెట్టుకొని మనం వాడే మాటలు, నోట్లోంచి వచ్చే మాటల్ని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడడం అనేది చాలా అత్యంత ఆవశ్యకరమైన విషయం. ఎందుకంటే ఎంత కాదనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఈ టైంలో సినిమా జయాపజయాలు, సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇంతకుముందు చూసాం మనం మెగా ఫ్యామిలీలో రకరకాల చిచ్చు పెట్టి రకరకాల మాటలు మాట్లాడి ఇచ్చేసి ఈ డివైడ్ అండ్ రూల్ అనే ఈ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంతర్లీనంగా తెలియకుండా ప్రజల్లో ప్రభావం చూపిస్తున్నాయి. ఇది ఎవరైనా సరే యూనిటీతో ఉన్నప్పుడే వీటిని ఎదుర్కొంటారు తప్ప ఎక్కడ యూనిటీ లోపిస్తే అక్కడ ఇవి రాజ్యం వెళ్తాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్. అయితే సదర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆడియో నాది కాదు అంటూ ఒక వీడియోని కూడా పెట్టారు. అంటే టెక్నాలజీ విషయంలో ఆయనకు పెద్దగా అవగాహన లేదు అని అనుకోవాలి. ఒకవేళ ఆడియో ఆయనదే అయితే గనక ఫోరెన్సిక్ కి పంపిస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అది ఆయనదో కాదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి రికార్డ్ ఆప్షన్ చాలా సులభతరం ఇవాళ రేపు. పెద్ద విషయం ఏమి కాదు అన్న విషయం కూడా ఎంతో కొంత బ్రెయిన్ లో పెట్టుకోవాలి. మనం మాట్లాడుతున్నాం మీరు అన్నట్టుగా నోటిని కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. 100కి 100 లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేనండి, ఎప్పుడైతే కుటుంబంలో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి గ్యాప్ ఉంది అని ఆ గ్యాప్ని తెలిసే విధంగా మీరు కనుక బహిర్గతంగా బిహేవ్ చేస్తే ఆ గ్యాప్లో శత్రువులు దూరి చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది అదే. ఎవరో ఆడిస్తున్నారని అంటున్నారు తప్ప అంతే. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు యూనిటీతో ఉన్నారండి. వీళ్ళ మధ్యలో దూరగలరా? వాళ్ళు ఇలాంటి ఇష్యూ తేగలరా? తేలేరు. ఎక్కడ గ్యాప్ ఉంది అని అనిపిస్తే అక్కడ ఆ గ్యాప్లో దూరతారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఆయన బిహేవియర్లో కానీ లేకపోతే బాలకృష్ణ గారి బిహేవియర్లో కానీ స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందనేది అర్థమవుతుంది.
ఈ అర్థమైనప్పుడు ఇలాంటివే వస్తాయని నేను చెప్తున్నాను. ఎటువంటి రాజకీయ లబ్ధి ఉంటుంది ఇట్లాంటి గ్యాపుల్లో మధ్యలో దూరితే ఏముంటుంది? ఏముంటుందంటే ఇప్పుడు చాలా మంది అనుకునే ప్రజలు కానీ కేటర్ కానీ అనుకునే విషయం ఏంటంటే రేపొద్దున భవిష్యత్తులో ఎన్టీఆర్ ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఒక ఆశాజనకుడు అవుతాడు, ఉమ్, ఒక ఆశాజనకమైన జనితమైన నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాడు. ఉమ్. ఎందుకంటే ఆ గతంలో 2009 ఆయన ప్రసంగాలు వింటే ఎలక్షన్స్ లో ప్రసంగాలు వింటే కొంచెం పొలిటికల్ గా భయపెట్టాడు. మంచి కొద్దిగా ఉత్సాహంగానే వెళ్ళాడు. సో ఎప్పటికైనా ఇతను మంచి నాయకుడు అవ్వగలడు అనేది చాలా మందికి ఉన్న అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని డివైడ్ చేయాలనే చూస్తారు. ఒకటి, రెండు, ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే ఇప్పుడు ఆ, తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి చేసి ఉండొచ్చు, లేదా ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టడానికి చేసి ఉండొచ్చు, ఎన్టీఆర్ని మాట్లాడడానికి చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కుటుంబంలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఒకళ్ళంటే ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడకపోవడం అనేది ఏది ఉందో దాన్ని మీరు ఏమాత్రం బహిర్గతం చేసుకున్నా ఇలాంటి అంతర్గత శత్రుత్వం బయటపడితే బహిర్గతమైన బయట నుంచి శత్రువులు దూరి ఆ శత్రుత్వాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ సోషల్ మీడియాలో చాలా ఈజీ అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దీనికి తగ్గట్టు వాళ్ళు ఒకవేళ నిజంగా అతను ఏమన్నా మాట్లాడి ఉన్నా కూడా అతనికి ఎంత బాధ అనిపించి ఏం నొప్పి వచ్చి అలా మాట్లాడాడు మనకు తెలియదు కదా. గత ప్రభుత్వం 5 ఏళ్ళు చాలా బాధలు పడ్డారు కదా. ఆ బాధలు పడినప్పుడు రకరకాల మనుషులు రకరకాల ఇంపాక్ట్లు. ఎందుకంటే చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే వల్లభనేని వంశీ గారు కానీ, కొడాలి నాని గారు కానీ వీళ్ళందరినీ ఎన్టీఆర్ఏ పెంచి పోషించి టీడీపీ మీదకి ఉసుకొలిపాడు అని ఒక అభిప్రాయం కేడర్లో చాలా మందికి ఉంది. అది నిజమో కాదో మనకు తెలీదు. వాళ్ళిద్దరూ అతనికి మంచి స్నేహితులు, అంత మాత్రాన ఇతనే పెంచి పోషించి ఉసుకొల్పాడని గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? కానీ ఈ మాట అయితే చాలా మంది కేడర్లో ఉంది. నువ్వు ఇచ్చిన బలం వల్లే, నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్లే వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా, లేకపోతే భువనేశ్వర్ గారి మీద నిందలు వేసినా, లేకపోతే లోకేష్ని హీనంగా మాట్లాడినా ఇతని వల్లే అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. సో దానివల్ల వాళ్ళు ఏదైనా నోరు జారి మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ ఏదేమైనప్పటికీ కుటుంబంలో ఒక స్థాయిలో ప్రజా జీవనంలో ఉన్న మీరు కుటుంబంలో ఉన్న గ్యాప్స్ బయటపడకుండా మెయింటైన్ చేసుకొని కనీసం నలుగురు కోసమైనా మీరు కడుపులో కత్తులు దాచుకున్నా కావలించుకోవాలని చెప్తున్నాను. అప్పుడు వేరే బయట శత్రువులు వచ్చి పడవకుండా ఉంటారు, మీకు మీరు పొడుచుకోండి ఇంట్లో. అది బయటికి తెలిస్తే బయట వాడు వచ్చి పొడుస్తాడు, ఇందులో డౌటే లేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా బీభత్సాన్ని, ఫ్యాన్స్ అంటే అమాయకులు అండి, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి అభిమానించడం తప్ప ఇంకేం తెలియదు. ఫ్యాన్స్ అంటే అభిమానులు, ఈ రాజకీయం వాళ్ళకేం తెలుసు. సో మా హీరోని అన్నారనే బాధలోనే వాళ్ళు ఉంటారు తప్ప ఫ్యాన్స్ పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ ఇబ్బందులు పడుతుంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. అసలు వాళ్ళే లేకపోతే ఈ హీరోలు లేరు, ఇవన్నీ లేవు కదా. అలనాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాటి ఎన్టీఆర్ వరకు కూడా అభిమానులే కదా బలం. సో ఆ అభిమానుల్ని బాధ పెట్టకూడదు, అభిమానులు తొందరపడకూడదు. అభిమానులు కూడా తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటనేది తెలుసుకోవాలి, ఈ రాజకీయ గేమ్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆవేశపడకుండా ఉంటే మంచిది. బహిరంగంగా అయితే వచ్చి క్షమాపణలు చెప్పాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు మరి ఫ్యాన్స్. మరి ఆయనేమో అటు పక్కన అది అసలు నా ఆడియోనే కాదు, నేను మాట్లాడలేదు అని అంటారు. మరి ఎక్కడికి వెళ్తుందో ఈ అంశం అనేది వేచి చూడాల్సి. ఏదేమైనప్పటికీ ఇదేం పెద్ద దేశ సమస్య కాదు, దీని గురించి ఎక్కువగా ప్రచారం చేసుకొని దీని గురించి రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేం పెద్ద ట్రంప్కి పుతిన్కి మధ్యలో జరిగిన వార్ కాదు, ఏంటి ఇజ్రాయెల్కి ఉక్రెయిన్కి మధ్యలో జరిగిన వార్ కాదు, కనీసం ఆపరేషన్ సింధూర్ కూడా కాదు. కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు మూడో నాడు వాళ్ళు బాగానే ఉంటారు, మీరు కొట్టుకున్న వాళ్ళే ఫూల్స్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆయుష్మతి.